నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము త్రయస్త్రింశః సర్గ. 33వ సర్గ. కుశనాభుడు వాయువు విషయమున ధైర్యముతో ఓర్పుతో ప్రవర్తించినందుకు తన కుమార్తెలను మెచ్చుకొనుట. బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము. అతడు కుశనాభుని కుమార్తెలను పరిణయమాడుట. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః శిరోభిశ్చరణౌ స్పృష్ట్వా కన్యాశతమభాషత. బుద్ధిమంతుడైన ఆ కుశనాభుని మాటలు విని ఆ నూర్గురు కన్యలను తండ్రి పాదములకు నమస్కరించి ఇట్లు పలికిరి. వాయుః సర్వాత్మకో రాజన్ ప్రదర్శయితుమిచ్చతి అశుభం మార్గమాస్థాయ నధర్మం ప్రత్యవేక్షతే. ఓ తండ్రి, సర్వవ్యాపి అయిన వాయువు చెడు మార్గమును అవలంబించి మమ్ములను తిరస్కరించుటకు ప్రయత్నించుచున్నాడు. ధర్మమును లెక్క చేయుటలేదు. పితృమత్యస్మ భద్రం తే స్వచ్ఛందేన వయం స్థితాః పితరం నో వృణీష్వత్వం యది నో దాస్యతే తవా. మా తండ్రి గారున్నారు, నీకు భద్రమగుగాక. మేము స్వతంత్రులము కాము. మా తండ్రి మమ్మను నీకిచ్చునేమో కోరుము. తేన పాపానుబంధేన వచనం న ప్రతీచ్ఛత ఏవం బ్రువంత్యః సర్వాస్మ వాయునా నిహతా భృశం. పాపాశయుడైన ఆ వాయువు మేమిట్లు చెప్పగా మా మాటలను అంగీకరింపక మమ్మను ఈ విధముగా పీడించినాడు. తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః ప్రత్యువాచ మహాతేజాః కన్యాశతమనుత్తమం. పరమధార్మికుడును మహాతేజశాలియగు కుశనాభుడు వారి మాటలు విని వారితో ఇట్లు పలికెను. క్షాంతం క్షామవతాం పుత్ర్యః కర్తవ్యం సుమహత్కృతం ఐకమత్యముపాగమ్య కులం చావేక్షితం మమ. ఓ పుత్రికలారా, ఓర్పు కలవారు చేయతగిన క్షమించుట అను గొప్ప పని చేసినారు. ఇది చాలా ప్రశంసనీయం. మీరందరూ ఒకే విధముగా ఒకే రకమైన ఆలోచనతో నా వంశ గౌరవమును కాపాడినారు. అలంకారో హి నారీణాం క్షమాతు పురుషస్య వా దుష్కరం తచ్చ యత్క్షాంతం త్రిదశేషు విశేషతః యాదృశీవ క్షమా పుత్ర్యః సర్వాసామ విశేషతః. స్త్రీలకైనను పురుషులకైనను ఓర్పు అనునది అలంకారము కదా. క్షమించుట అనునది చేయశక్యము కాని పని. రూప యౌవనాదులు కల దేవతలకు ఓర్పు ఉండుట ఇంకనూ కష్టము. మీరందరూ ఒకే విధముగా ఓర్పును చూపుట ఇంకనూ మెచ్చుకొనవలసిన విషయము. తన కుమార్తెలు దేవతా స్త్రీల వంటి వారు కాన దేవతలు అని చెప్పినాడు. వారి తల్లి ఘృతాచి అనే అప్సరస కదా. క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మః క్షమయావిష్ఠితం జగత్. ఓ పుత్రికలారా, ఓర్పు దానము, ఓర్పే యజ్ఞము, ఓర్పే సత్యము, ఓర్పే కీర్తి, ఓర్పే ధర్మము. ఓర్పు మీదనే ఈ జగత్తు నిలచి ఉన్నది. విసృజ్య కన్యా కాకుత్స్థ రాజా త్రిదశ విక్రమః మంత్రజ్ఞో మంత్రయామాస ప్రదానం సహ మంత్రిభిః దేశకాలో ప్రదానస్య సదృశే ప్రతిపాదనం. రామా, దేవతల వంటి పరాక్రమము కలవాడును ఆలోచన చేయుటలో సమర్థుడును అగు ఆ కుశధ్వజుడు కన్యకలను లోనికి పంపివేసి వారి వివాహమును గురించి మంత్రులతో ఆలోచన చేసెను. కన్యాదానము చేయుటకు తగిన దేశకాలములను గూర్చియు తగిన వరులకు ఇచుట మొదలగు విషయములను గూర్చియు కూడా ఆలోచించెను. ఏతస్మిన్నేవ కాలేతు చూళీనామ మహాతపాః ఊర్ధ్వరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్. ఆ కాలమునందే మహాతపశ్శాలియు ఊర్ధ్వరేతస్కుడును శుభమైన ఆచారము కలవాడును అగు చూళి అను మహర్షి వేదోక్త రీతిని తపస్సు చేసెను. తప్యంతం తం ఋషిం తత్ర గంధర్వీ పర్యుపాసతే సోమదానామ భద్రం తే ఊర్మిళా తనయా తదా. అక్కడ అతడు తపస్సు చేయుచుండగా ఊర్మిళ యొక్క కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ అతనికి ఉపచారములు చేయుచుండెను. రామా, ఈ పుణ్య కథను వినుటచే నీకు మంగళమగుగాక. సాచ తం ప్రణతా భూత్వా శుశ్రూషణ పరాయణ ఉవాసకాలే ధర్మిష్ఠా తస్యాస్తుష్టో భవద్గురుః. సోమద ఆ ఋషి విషయమున వినయవంతురాలై శ్రద్ధాపూర్వకముగా శుశ్రూష చేయుచు ధర్మ మార్గమును అనుసరించి అచట నివసించెను. కొంతకాలమునకు
చూలికి ఆమెపై అనుగ్రహము కలిగెను. సచతాం కాల యోగేన ప్రోవాచ రఘునందన పరితుష్టోస్మి భద్రంతే కిం కరోమి తవ ప్రియం. రామా, ఆమె చేసిన శుశ్రూష ఫలించు కాలము వచ్చినది. ఆ ఋషి సోమదతో, నీ విషయమున సంతోషించి తిని, నీకు క్షేమమగుగాక, నీకు ఏమి ప్రియము చేయవలేను అని పలికెను. పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వరా ఉవాచ పరమ ప్రీత వాక్యజ్ఞా వాక్య కోవిదం. మధురమైన స్వరము కలదియు మాటలాడుటలో నేర్పు కలదియు అగు ఆ గంధర్వ స్త్రీ ముని అనుగ్రహించినాడని తెలిసి చాలా సంతోషించినదై మాటలలో నేర్పుగల ఆ మునితో ఇట్లు పలికెను. లక్ష్మ్యా సముదితో బ్రహ్మ్యా బ్రహ్మభూతో మహాతపాః బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్ఛామి ధార్మిక. మహాతపశ్శాలివైన నీవు బ్రాహ్మ తేజస్సుచే బ్రహ్మదేవుని వంటి వాడవై ఉన్నావు. ఓ ధార్మికుడా, బ్రహ్మము అగు తపస్సుతో కూడిన పుత్రుని కోరుచున్నాను. అపతిశ్చాస్మి భద్రంతే భార్యాచాస్మి న కస్యచిత్ బ్రాహ్మేణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతం. నాకు భర్త లేడు, నీకు క్షేమమగుగాక, నేనెవ్వరికినూ భార్యను కాను. నిన్ను ఆశ్రయించి ఉన్న నాకు నీ తపోబలముచే కుమారునిమ్ము. తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిర్దదౌ పుత్రమనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూడినఃసుతం. ప్రసన్నుడైన ఆ బ్రహ్మర్షి ఆమెకు ఒక అత్యుత్తమమైన పుత్రుని ఇచ్చెను. అతడు బ్రహ్మదత్తుడు అనియు చూలి మానసపుత్రుడు అనియు ప్రసిద్ధి పొందెను. సరాజా సౌమదేయస్తు పురీ మధ్య వసత్తదా కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథాదివం. అప్పుడు సోమద కుమారుడైన ఆ రాజు దేవరాజు స్వర్గమునందు వలె కాంపిల్యా నగరమునందు అత్యధికమైన ఐశ్వర్యముతో నివసించెను. సబుద్ధిం కృతవాన్ రాజా కుశనాభ సుధార్మిక బ్రహ్మదత్తాయ కాకుత్స్థ దాతుం కన్యాశతం తదా. రామా, సుధార్మికుడైన ఆ కుశనాభ మహారాజు తన 9 కన్యలను బ్రహ్మదత్తులకు ఇయ్యవలెనని నిశ్చయించెను. తమాహూయ మహాతేజ బ్రహ్మదత్తం మహీపతి తదౌ కన్యాశతం రాజా సుప్రీతేనాంతరాత్మనా. మహాతేజస్శాలియగు కుశనాభ మహారాజు బ్రహ్మదత్తుని ఆహ్వానించి ఆనందభరితమైన హృదయముతో 9 కూతుళ్లను అతనికిచ్చి వివాహము చేసెను. యథాక్రమం తతః పాణీన్ జగ్రాహ రఘునందన బ్రహ్మదత్తో మహీపాలస్తాసాం దేవపతిర్యథా. రామా, దేవేంద్రునితో సమానుడైన బ్రహ్మదత్త మహారాజు క్రమానుసారముగా ఆ కన్యల హస్తములను గ్రహించెను. స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. అతడు హస్తములు స్పృశింపగానే ఆ 9 కన్యలను గూని తొలగి జ్వరము శాంతించి గొప్ప శోభతో ప్రకాశించిరి. సదృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః బభూవ పరమ ప్రీతో హర్షం లేభే పునః పునః. ఆ కుశనాభ మహారాజు వాయుదోషము తొలగిపోయిన కుమార్తెలను చూసి చాలా సంతోషించెను. మాటి మాటికి నీ ఆనందము పొందెను. కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః సదారం ప్రేషయామాస సోపాధ్యాయ గణం తదా. కుశనాభుడు వివాహము చేసుకొనిన బ్రహ్మదత్త మహారాజును భార్యారుత్విగాది సమేతముగా అతని రాజ్యమునకు పంపెను. సోమదాచ సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియాం యథా న్యాయం చ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యదందత. స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ. సోమద ఆ కన్యకలను మాటిమాటికి ఒక్కరొక్కరుగా స్పృశించి వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించి పుత్రుడు చేసిన ఆ యుక్తమైన కార్యమును ఆ కోడళ్లను కూడా అభినందించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 33 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.